శరీరం బ్యాలెన్స్‌గా, హెల్తీగా ఉండాలంటే అందులో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్స్ అనే 5 భాగాలు సరైన మొత్తంలో ఉండాలి. ఒక వ్యక్తి ఎంత ఆహారం తీసుకోవాలి అనేది ఆ వ్యక్తి బరువు, ఎత్తు, జెండర్‌తో పాటు అతడి పనిపైన ఆధారపడి ఉంటుంది. శారీరక శ్రమ చేసేవాళ్ళు కొంచెం ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. సాధారణమైన అంచనాల ప్రకారం రోజు మగవారు 2500 క్యాలరీలు, స్త్రీలు 2000 క్యాలరీలు, పిల్లలు 1200 నుంచి 1400 క్యాలరీల ఆహారం అనేది తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా, అతిగా తినటం కంటే చిన్న చిన్న విరామాలతో రోజులో ఎక్కువ సార్లు తినటం వల్ల శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం, రాత్రి తీసుకునే ఆహారం మధ్య కనీసం 6 గంటల విరామం ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆహారం జీర్ణం కావటానికి తగినంత సమయం దొరుకుతుంది. ఈజీ డైజెషన్ అవుతుంది. స్టమక్ హెల్తీగా ఉంటుంది. మన పూర్వీకులు ఆహారం తినటానికి అరటి, తామర, మోదుగు ఆకులను వాడేవారు. ఈ ఆకుల్లో తినటం వల్ల అవి పరోక్షంగా లాలాజలాన్ని ఉత్పత్తి చేసేవి. ఫలితంగా జీర్ణక్రియ బాగా అయ్యేది. ఇప్పుడంటే డైనింగ్ టేబుల్ అనే సంప్రదాయం కొనసాగుతోంది, కానీ అప్పట్లో ఇంట్లో వాళ్ళంతా హాయిగా నేల మీద కూర్చొని భోజనం చేసేవాళ్ళు. దీనివల్ల పొట్టలో 2 వంతుల భాగం వంగుతుంది. ఫలితంగా మన ఉదరం 4 లీటర్ల నీటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ సూత్రం ఇక్కడ పనిచేస్తుంది. బ్యాడ్ ఫ్యాట్ దూరం అవుతుంది, ఊబకాయం తగ్గుతుంది. కాబట్టి పద్మాసనం వేసుకుని భోజనం చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన గట్ హెల్తీగా ఉంటుంది, మనం హెల్తీగా ఉంటాం.